జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే హైదరాబాద్ పేరును మారుస్తాము. ఎవడా హైదర్ అని అడుగుతా ఉన్నాను. హైదర్ పేరు రాజుసాల మాట అడుగుతా ఉన్నాను. ఎక్కడి నుంచి వచ్చాడు హైదర్ అడుగుతా ఉన్నాను. ఎవడికి కావాలి హైదర్ అడుగుతా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే తప్పకుండా హైదర్ పేరు తీసేసి భాగ్యనగరంగా పేరు మారుస్తాము. ఎందుకు మార్చకూడదని అడుగుతా ఉన్నాను. మరొకసారి మద్రాస్ పేరు చెన్నైగా పెట్టుకున్నారు కదా ఇటీవల. మేము పెట్టలేదు కదా. అక్కడ ఉన్నటువంటి డిఎంకే ప్రభుత్వమే మార్చుకున్నారు. చెన్నై మద్రాస్ పేరును వాళ్ళు చెన్నైగా మార్చుకున్నప్పుడు, కలకత్తా పేరును కోల్కత్తాగా మార్చుకున్నప్పుడు, బాంబే పేరును ముంబైగా మార్చినప్పుడు, రాజ్పథ్ పేరును కర్తవ్యపథ్గా మార్చినప్పుడు, హైదరాబాద్ పేరు భాగ్యనగరంగా మార్చుకోవడంలో తప్పేంటని అడుగుతా ఉన్నాను. డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ఈ యొక్క బానిస మనస్తత్వాన్ని కూడినటువంటి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మేము సమూలంగా మారుస్తాము. ఈరోజు రాజ్పథ్ అంటే రాజులు తిరిగేటువంటి పథం, ఢిల్లీలో ఇండియా గేట్ దగ్గర ఉన్నటువంటి రాజ్పథ్ను కూడా పేరు మార్చి కర్తవ్య పథ్గా మార్చాం. ఎవరికి వ్యతిరేకంగా కాదు. ఒక బానిస మనస్తత్వానికి ప్రతీకలుగా ఉన్నటువంటి ఈ యొక్క గుర్తులు ఏవైతున్నాయో, ఆలోచన ఏదైతున్నదో దీన్ని ఖచ్చితంగా మార్పు చేయాలని మేము కోరుకుంటున్నాము. ఇక్కడే కాదు అనేక ప్రాంతాల్లో ఆలోచన విధానంలో మార్పులు తీసుకొస్తాం.